అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. చూస్తున్నారు కదండి, ఇక్కడ టేస్టీ బీరకాయ తొక్కల పచ్చడి రెడీగా ఉందండి. ఇప్పుడు దీన్ని మీకు ఎలా చేయాలనేది చూపిస్తానండి. చాలామందికి తెలియదండి బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేయాలనేది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మీకు బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని నేను తప్ప ఒక దేశ పెడుతున్నానండి. దీంట్లోని ఇప్పుడు మనకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా నేను చెప్పాను కదండి ఏమో కావాలండి. జీలకర్ర, ఫస్ట్గా జీలకర్ర వేద్దామండి. జీలకర్ర, వెల్లుల్లి వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, పండుమిర్చి రెండు మిక్సింగ్ అండి. ఇదండి చూసారు కదండి. ఇప్పుడు దీంట్లో ఇదండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కలు, క్లీన్ చేసి పెట్టుకున్నాం బీరకాయ తొక్కలు వేస్తున్నానండి. చూసారు కదండి, ఈ పచ్చిమిర్చి, పండుమిర్చి, జీలకర్ర, ఈ బీరకాయ తొక్కలు ఇవన్నీ కూడా మంచిగా ఇలాగ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోనే నేను సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి చక్కగా. చూసారు కదండి. ఇప్పుడు మనం మంచిగా ఈ బీరకాయ తొక్కలు మంచిగా ఫ్రై అయిపోయి చూసారు కదా. దీంట్లో ముందుగా నేను చింతపండు తీసుకున్నాను కదండి, దాన్ని కొద్దిగా ఒక్క చుక్క వాటర్, అంటే కొద్దిగా అది మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. కొద్దిగా అటు ఇటు కదిపిన తర్వాత ఒక నిమిషం ఆగి కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోయిన తర్వాత చింతపండులో వేసాను కదండి వాటర్, ఆ వాటర్ పోయేంత వరకు ఒక్క నిమిషం అటు ఇటు ఉంచుకొని ఇదిగో చూసారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదండి, ఈ పల్లీలు గ్రైండ్ చేసుకొని దాంట్లోనే ఈ మనం వేపి ఉంచుకున్నాం కదండి ఈ బీరకాయ తొక్కల్ని, ఈ మిశ్రమాన్ని ఇది కూడా మిక్సీ గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మనకి పచ్చడి రెడీ అయినండి. దాన్ని మనం ఇష్టమైతే పోపు వేసుకోవచ్చండి, లేదంటే అలా డైరెక్ట్గా కూడా తినొచ్చు. అది మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకుందామండి. బీరకాయ తొక్కల పచ్చడిలో నేను వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను కదండి. మీరు దీనికి రీప్లేస్మెంట్గా మీరు పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, లేదంటే శనగపప్పు ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి. మీరు మీ ఇష్టం అండి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే, మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పల్లీలు తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే వేపిన పచ్చెనపప్పు ఉంటుంది కదండి, ఆ పప్పు కూడా నూనెలో ఫ్రై చేసి వేసుకోవాలండి. మీ చాయిస్ అది. నేనైతే ఇగోండి పల్లీలు తీసుకుంటాను. ఇది మిక్సీ పట్టిన తర్వాత అది నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, ఇది కూడా కలిపి మిక్సీ చేసి నేను ఇప్పుడు గ్రైండ్ చేస్తానండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేస్తున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను కదా మీకు. ఆ ప్రాసెస్ అంతా మీకు చూపించాను కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రైస్లో తీసుకున్నా, టిఫిన్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు దీంట్లో పోపు వేసుకుంటే ఇష్టమైతే పోపు కూడా వేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా ఇలా తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. పోపు అనేది నేను ముందు చేసిన వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను, మీరు ఒకవేళ చూస్తే కనుక చూడండి. ఇప్పుడైతే కనుక బీరకాయ తొక్కల పచ్చడి ఎలా చేశానండి మీకు చూపించాను కదా. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.